వందనాలండి. ఈరోజు మార్చి 19 మనము గుడ్ ఫ్రైడే దగ్గరికి వస్తూ ఉంది. క్రీస్తు శ్రమలను గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు క్రీస్తుకు జరిగిన అన్యాయపు తీర్పులు, న్యాయపు తీర్పు కూడా. యోహాను 18:31లో పిలాతు మీరు అతన్ని తీసుకుపోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చుడని యూదులకు చెప్పాడు. ఇంకా తనకు చేతగాక ఏ తప్పు కనిపెట్టడానికి వీలు కాక పిలాతు యూదులకు అప్పచెప్పేశాడు. గెత్సెమనే తోటలో బంధింపబడినప్పటి నుండి యేసుప్రభు పట్ల ప్రతి సంఘటన అన్యాయమైన సంఘటనే. రోమీయుల న్యాయశాస్త్రం శ్రేష్టమైనదై ఉండి ఈనాటికి ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నది. అయితే యేసుక్రీస్తు విషయంలో అన్నీ అన్యాయంగా, అధర్మంగా జరిగాయి. రాత్రిపూట అరెస్ట్ చేయడం తప్పు. వారి ప్రకారం దోషిని నేరుగా ప్రశ్నించడం కూడా తప్పే. కొన్నిసార్లు ఏమవుతుందంటే తను చేయకపోయినా ఏదైనా వేరే కారణాల వల్ల దోషం ఒప్పుకుంటాడేమోనని అనుమానం ఉంటుంది. సాక్షుల ద్వారానే రుజువు చేయాలి. యూదులు కొందరు సాక్షులను చేకూర్చుకున్నారు, కానీ ఏ ఇద్దరూ ఒకే మాట చెప్పలేకపోయారు. యేసుప్రభు ఆ రాత్రి వేకుజాం వరకు అనేక చోట్ల అన్యాయపు తీర్పును ఎదుర్కొన్నాడు. రాత్రిపూట బంధించకూడదు, రాత్రిపూట తీర్పులు తీర్చకూడదు, అన్నీ కూడా యేసుప్రభు పట్ల చేర్చాడు. ఆ రాత్రి ప్రభువును తీర్పు కొరకు ఎక్కడెక్కడ తీసుకెళ్లారో చూద్దాం. మొదటి 3 యూదుల తీర్పులు, రెండవ అంటే 4 నుంచి 6 వరకు అన్యులు చేసిన తీర్పులు. చివరికి సిలువపై తండ్రిచే న్యాయపు తీర్పు జరిగింది. మొదట గెత్సెమనే తోట నుండి అన్న ఇంటికి తీసుకెళ్లారు. అన్న ఆ సమయంలో ప్రధాన యాజకుడు కాకపోయినా తన తర్వాత వచ్చిన కయప తన అల్లుడే కాబట్టి అన్న కూడా ప్రధాన యాజకుడిలాగానే హోదా అనుభవిస్తూ ఉన్నాడు. ఆ కాలంలో యూదులు రోమియోల దగ్గర డబ్బులు ఎక్కువగా ఇచ్చి వాళ్ళ పదవులు అట్లే కొనుక్కునే వాళ్ళు అనమాట. అంటే అప్పటికే కరప్షన్ వీళ్ళల్లో చాలా ఘోరంగా ఉండిపోయింది. తర్వాత అన్న ఇంటి నుండి కయప ఇంటికి పోవడం తప్పనిసరి కాబట్టి అక్కడికి తీసుకెళ్లారు. మూడవది సన్హెడ్రిన్ సభ ఎదుటికి. వాళ్ళు కూడా అంత తొందరగా కలవకూడదు. ప్రధాన యాజకుడి ఇంటికి కూడా వెళ్ళకూడదు. వాళ్ళు ఆలయంలో కూర్చొని దోషులు ఎవరైనా ఉంటే అది కూడా వెంటనే చేయకూడదు. వాళ్ళకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అయినా కూడా వాళ్ళు ఆయన దోషిగా నిర్ణయించారు. 4వది కయప భవనం నుండి పిలాతు స్థలానికి పంపించారు. అంటే వాళ్ళకు మరణశిక్ష వేయడానికి వాళ్ళకు అవకాశం లేదు కాబట్టి యూదులు పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. పిలాతు తనలో తనకి ఏం తప్పు కనపడలే యేసుప్రభు దగ్గర. అందుకని మళ్ళీ హేరోదు అక్కడే ఉన్నాడని తెలిసి హేరోదు దగ్గరికి పంపించారు. తర్వాత హేరోదు రాజభవనం నుండి పిలాతు స్థలానికి ఆయనకేం తప్పు కనపడక మళ్ళీ పిలాతు దగ్గరికే పంపించారు. చివరిగా సిలువపై తండ్రి న్యాయపు తీర్పు తీర్చాడు. యేసుప్రభువును 2 రకాల చట్టాలు నేరస్తునిగా తీర్పు తీర్చాయి. యూదులు, రోమియులు. వీరిరువురు న్యాయశాస్త్ర ప్రావీణ్యత కలిగి మాదిరిగా ఉన్నవారు. అయితే కూడా అన్యాయంగా యేసు పట్ల ప్రవర్తించి చట్టవిరుద్ధమైన తీర్పులు ఇచ్చారు. ఇన్ని జరుగుతున్నా ఆయన నీ కోసం నా కోసం నోరు విప్పలేదు. అదే గొప్పతనం. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, అన్ని శ్రమలు అనుభవిస్తున్నా కూడా మా కొరకు అన్నీ భరించారు నాయన. మీరు నోరు విప్పి ఉంటే వాళ్ళు నిలిచి ఉండరు తండ్రి. మీరు దోషిగా నిర్ణయించబడకుండా నిర్దోషిగా వచ్చి ఉండేవాళ్ళు. కానీ దానివల్ల మీ ప్రణాళిక నెరవేరదని మీకు తెలుసు కాబట్టి ఓర్చుకున్నారు, సహించారు తండ్రి. అలాంటి ఓర్పు, సహనము, మౌనము మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.